ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ. ఒకరోజు యేసయ్య దగ్గరకు ఒక ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మంచి బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి? జీజస్, నన్ను మంచివాడువని ఎందుకంటావు? దేవుడు తప్ప మరెవరు మంచివాడు కాదు. జీజస్, నీవు ఆజ్ఞలు తెలిసిన వాడివి. హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, తల్లిదండ్రులను గౌరవించు. యంగ్ మ్యాన్, ప్రభువా, ఇవన్నీ నా చిన్ననాటి నుంచే పాటిస్తున్నాను. యేసు అతనిని ప్రేమతో చూశాడు. జీజస్, నీకు ఒకటి తక్కువగా ఉంది. నీ ఆస్తిని అమ్మి పేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది. తరువాత వచ్చి నన్ను అనుసరించు. అతనికి చాలా ఆస్తి ఉండెను. అందువల్ల అతను దుఃఖంతో వెళ్లిపోయాడు. ఈ లోక సంపద తాత్కాలికం, కానీ యేసును అనుసరించే జీవితం నిత్యమైనది. మన హృదయంలో దేవుని కన్నా ఎక్కువ స్థానం ఏదైనా తీసుకుంటే అది మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? లోక సంపదనా లేక యేసునా? యేసును వెంబడించువాడు నిజమైన నిత్య జీవమును పొందును. ఆమేన్. దేవునికే మహిమ.